హాయ్ ఫ్రెండ్స్, పప్పు చారు తయారు చేయ విధానం గురించి తెలుసుకుందాము. మెయిన్గా ఏంటంటే మనం కందిపప్పు, అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు పచ్చిమిర్చి, టమాటా, అదేవిధంగా పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీరైతే పోసుకోవాలన్నమాట. సరిపడినంత నీరైతే పోసుకోవాలి, మరి ఎక్కువ పోసుకోకూడదు. తర్వాత అది మీరు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఒక 4 విజిల్ అయితే రావాలన్నమాట. 4 విజిల్ అయితే రావాలి. మెయిన్గా ఏంటంటే ఈ విజిల్ కాడ చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ ప్రెషర్ కుక్కర్లు అనేవి పేలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి విజిల్ అనేది లూజ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. అదేవిధంగా ఒక బొగోని తీసుకోండి. బొగోని తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా నూనె అయితే పోయాలి. నూనె పోసి అదేవిధంగా దీనికి కావలసినవి అదేవిధంగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఈ విధంగా నూనె అయితే సరిపడంత పోసుకోండి. ఎందుకంటే చాలామంది మెయిన్గా ఏంటంటే బ్యాచిలర్స్ ఉంటారు కదా, అలాంటి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు నూనె పోసుకున్నారు కదా. నూనె పోసుకున్న తర్వాత మీరు కొద్దిగా అందులో ఈ విధంగా జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు కొద్దిగా వేగనివ్వండి, వాటిని కొద్దిగా ఎర్రగా వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మధ్యలో చీరండి, అంటే మధ్యలో కొయ్యండి. కోసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ఏదైతే ఉల్లిగడ్డ, అంటే కోసిన ఉల్లిగడ్డ ఉంది కదా, ఆ ఉల్లిగడ్డ వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా బాగా ఎర్రగా వేగనివ్వండి, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా బాగా ఎర్రగా వేగనివ్వండి. అంటే మీడియం ఫ్లేవర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి మధ్య మధ్యలో. ఒకవేళ కాలకున్నా కానీ ఏవైతే కాలని ఉంటాయి కదా అవి కూడా కాలుతాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు కలమాకు తీసుకోండి, కలైపాకు తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా వెయ్యండి. తర్వాత కొన్ని రెబ్బలు అయితే ఉంచుకోండి, అవి తర్వాత అవసరంకి వస్తాయి. అదేవిధంగా మునక్కాయలు తీసుకొని మంచి కడిగి అదేవిధంగా ఇందులో ఏదైతుందో పసుపు అయితే వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత అదేవిధంగా అల్లం ఎల్లిగడ్డ వేసుకోండి. కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా కడగండి, బాగా కలపండి, కడగండి కాదు కలపండి. ఈ విధంగా మంచి కలిపిన తర్వాత ఏవైతే మునక్కాయలు ఉన్నాయో ఆ మునక్కాయలు అయితే వేసుకోవాలి. మునక్కాయలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విధంగా మునక్కాయలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి, మంచి కలుపుకోండి. అదేవిధంగా అవసరమైతే తగినంత ఉప్పు అయితే వేసుకోండి. అయితే తర్వాత మనము ఏదైతే పప్పు అయితే వేసుకున్నామో, ఏదైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్నామో అదంతా కూడా వీటిని మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కాదు, ఇవి మంచిగా వేగనివ్వాలి. మన అన్వేష్కి అయితే ఆకలి అవుతున్నట్టున్నది. ఈ విధంగా కొద్దిగా నీరైతే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా కొద్దిగా నీరు పోసుకొని కొద్దిసేపు అవి ఉడికినంత వరకు మూత అయితే పెట్టుకొని కొద్దిగా మంట అయితే పెద్ద పెట్టుకోవాలి. పప్పు అయితే రెడీగా అయింది. మనం ఏదైతే ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకున్నామో ఆ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న పప్పు అయితే 4 విజిల్ వచ్చిన తర్వాత తీసాము, మంచిగా అయితే ఉడికింది. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ తోటి ఈ విధంగా అయితే మనం రుబ్బుకోవాలి. పప్పు అనేది మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకుంటే ఏదైతే పప్పు ఉంటుందో ఆ పప్పు అంతా కూడా మంచిగా రుబ్బితే పాకం వచ్చేటట్టు అయితే చేసుకోండి. అంటే పాకం కాదు, పప్పు అనేది మంచిగా ముద్దలో రుబ్బాలన్నమాట. ఈ విధంగా బాగా రుబ్బిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా పప్పు లేకుండా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయిందో. అదేవిధంగా చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకొని ఏదైతే చింతపండుని ఈ విధంగా బాగా పిసకండి. బాగా పిసికిన తర్వాత దాని నుంచి వచ్చే రసం ఉంటుంది కదా, ఈ విధంగా మనం పప్పులో అయితే వేసుకోవాలి. మంచిగా బాగా పిసకాలి. పిసికిన తర్వాత దాని నుంచి వచ్చిన రసము ఈ విధంగా పిసికి ఆ రసాన్ని అయితే ఈ విధంగా అయితే పొయ్యాల్సి ఉంటుంది. పోసాం కదా,
ఈ విధంగా అయితే మంచిగా పిసకాలన్నమాట. చింతపండు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మెయిన్గా ఏంటంటే ఎండాకాలంలో మాత్రం పులుపు అనేది చాలా తగ్గించుకోండి. పులుపు కూడా ఎక్కువ తినొద్దు, తినాలి కానీ మరీ ఎక్కువగా అయితే తినొద్దు. ఈ విధంగా మంచి మిక్స్ అయితే చేసుకోండి, మంచి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ చూశారు కదా, ఈ మునక్కాయలు అనేవి మంచిగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఈ పప్పు కూడా అందులో వేసేయండి. మనం ఏదైతే మిక్స్ అయితే ఏదైతే వేసుకున్నామో అదంతా కూడా బగోన్లో ఏదైతే మనము మునక్కాయలు వేసుకున్నాం కదా అందులో మిక్స్ అయితే వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఏముండదు. కొద్దిగా ఇది మనం మసాలాని ఇవ్వాలి. ఒకవేళ సప్పగా ఉందో లేదో ఒకసారి టేస్ట్ అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే మరొకసారి అయితే ఉప్పు వేసుకోండి. ఒకవేళ మీకు సరిపోయింది అనిపిస్తే అవసరం లేదు. ఇంతే ఫ్రెండ్స్, కొద్దిగా మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత పొయ్యి నుంచి దించేస్తే పప్పుచారు రెడీ, అంతే.